ఎమ్మెల్యే అనగానే పెద్ద కార్లు, చుట్టూ బాడీగార్డులు, విలువైన వస్త్రాలు మనకు గుర్తుకు వస్తాయి. కానీ రబ్బర్ చెప్పులు, సాధారణ దుస్తులు వేసుకుని బీహార్కు చెందిన ఎమ్మెల్యే గౌతమ్ కృష్ణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. అందరిలాగా పెద్ద లగ్జరీ కారులో కాకుండా ఆటోలో బీహార్ అసెంబ్లీ సమావేశానికి వచ్చారు. మహిషి నియోజకవర్గం నుంచి ఆర్జేడీ తరపున గౌతమ్ పోటీ చేశారు. 3700 ఓట్ల ఆధిక్యంతో జేడీయూ అభ్యర్థి గుంజేశ్వర్పై గెలిచారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన గౌతమ్ కృష్ణ పట్నా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు. సివిల్ సర్వీసెస్ కు సన్నద్దమయ్యేందుకు 2008లో ఢిల్లీకి వెళ్లిన సమయంలో అన్నా హజారే ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ ప్రభావంతో రాజకీయాలు, సామాజిక సేవపై గౌతమ్ కు ఆసక్తి ఏర్పడింది. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జన్ అధికార్ పార్టీ తరపున తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో గౌతమ్ కృష్ణకు ఆర్జేడీ నుంచి పోటీ చేసినా మరోసారి ఓటమి ఎదురైంది. పట్టువిడువని ఆయన 2025 శాసనసభ ఎన్నికల్లో మహిషి స్థానం నుంచి పోటీ చేసి గెలుపొంది ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.